సో మనందరికి 2025 ఒక చాలా స్పెషల్ అండ్ మెయిన్ గా మనం అందరం టిఎఫ్ఐ కట్టుబాని అలాగే మూవీ లవర్స్ మీ సో లాంగ్వేజ్ కి మనం ఎలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వం బట్ మనకు ఒక మూవీ నచ్చితే దాన్ని తప్పకుండా వాచ్ చేస్తాం అండ్ అలాగే టిఎఫ్ఐ కి కూడా ఎప్పుడు చాలా లాయల్ గా ఉంది సో ఇక్కడ ఈ ఇయర్ మనకి ఎందుకు స్పెషల్ అంటే దెర్ ఆర్ మెనీ మూవీస్ ప్లాన్ టు రిలీజ్ ఇన్ 2020 అండ్ అందులో చిన్న బడ్జెట్ ఫిల్మ్స్ ఉన్నాయి, పెద్ద బడ్జెట్ ఫిల్మ్ ఉన్నాయి, బాలీవుడ్ ఫిల్మ్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఉన్నాయి అండ్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్. కానీ ఇందులో కొన్ని మూవీస్ ఇలా ఉంటాయి వేర్ వీఆర్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫర్ దేర్ రిలీజ్ అండ్ ఆ మూవీస్ ఏంటి అండ్ అలాగే ఆ మూవీస్ ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ యువర్ హోస్ట్ అర్జున్ అండ్ యూర్ వాచింగ్ ఏ తెలుగు అండ్ వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో గైస్ వేర్ we are going to talk about the top 10 most anticipated movies of 2025. So starting off with the first movie which is going to release very soon is Lucifer 2. So Lucifer 2 గురించి మాట్లాడాలంటే భయ్యా మీరు లూసిఫర్ మూవీ ఒకవేళ చూస్తుంటే ఇది ఒక మలయాళం మూవీ వేర్ మోహన్ లాల్ గారు ప్లేస్ ద మెయిన్ లీడ్ రోల్ అండ్ ఇది మనకి తెలుగులో కూడా రీమేక్ చేశారు కానీ దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి బికాస్ ఈ మూవీ ఏ హై అయితే ఇస్తుందో అది మనకి తెలుగు మూవీ ఇయ్యలేకపోయింది. అండ్ ఇక్కడ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు భయ్య. అదే మన సలార్ లో వరద క్యారెక్టర్. సో ఆయన ఈ మూవీని డైరెక్ట్ చేశారు అండ్ ఆల్రెడీ మనం గుడ్ లైఫ్ మూవీ కూడా చూసాం. లైక్ ఆయన లెవెల్ ఆఫ్ డైరెక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి సింపుల్ సీక్వెన్సెస్ కూడా చాలా హై లెవెల్ కి తీసుకెళ్తారు. సో ఆయన ఈ మూవీని డైరెక్ట్ చేశారు అండ్ లూసిఫర్ మూవీ చాలా మంచి టాక్ అయితే తీసుకొని వచ్చింది అనమాట అండ్ మంచి రికగ్నిషన్ కూడా తీసుకొచ్చుకుంది ఓటీటీలో అండ్ దాని వల్ల ఈ L2 మూవీ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ 27 మార్చ్ 2025 కి ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది అండ్ దీని మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా చెప్తారు. తర్వాత మూవీ వచ్చేసి కన్నప్ప. సో కన్నప్ప మూవీ మనకి ట్రోల్ మెటీరియల్ కావచ్చు, చాలా దాన్ని లైట్ గా తీసుకోవచ్చు, చాలా మంది దాన్ని కామెడీగా తీసుకోవచ్చు. కానీ కన్నప్ప మూవీ నార్త్ ఇండియన్స్ కి చాలా స్పెషల్. ఎందుకు నేను ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇది ఒక మన హిందూ ఒరిజిన్ కి సంబంధించిన ఫిల్మ్ అండ్ దీని తర్వాత ఈ మూవీ స్టోరీ అందరికీ తెలిసింది. కానీ ఈ ఒక్క మూవీ కోసము ఇంత పెద్ద యాక్టర్స్ లైక్ ప్రభాస్ గారు కానివ్వండి, మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు కానీ, ఈవెన్ బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ గారు కానివ్వండి, అందరూ కలిసి ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అండ్ కాజల్ అగర్వాల్ గారు కూడా ఒక లీడ్ రోల్ ప్లే చేస్తారు. సో ఇంతమంది యాక్టర్స్ కలిసి ఈ మూవీని చేస్తున్నారంటే దే షుడ్ బి సంథింగ్ బిగ్ ఇన్ దిస్ ఫిల్మ్ విచ్ పుల్డ్ దీస్ మెనీ యాక్టర్స్ టుగెదర్ అండ్ అది మన విష్ణన్ననే. బట్ నార్త్ ఇండియన్స్ కి అదంతా తెలియదు కదా, బట్ దే ఆర్ హ్యావింగ్ హైయర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దిస్ అండ్ ఒక పాన్ ఇండియన్ రిలీజ్ కాబట్టి ఈ మూవీ ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ మీద యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ మాత్రం మంచి రికగ్నిషన్ తీసుకొచ్చింది అండ్ అలాగే ఒకటేసారి జరుగుతున్న ట్రోల్స్ అన్నిటిని కూడా ఒక పాజిటివ్ వైబ్ లోకి మారింది అండ్ దాని మొత్తం క్రెడిట్ కూడా మనం స్టీఫెన్ గారికి ఇవ్వాలి, హూ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్. సో ఈ మూవీ ఇప్పటికైతే April 25th కి షెడ్యూల్ అయి ఉంది బట్ ఐ డోంట్ నో విల్ దే రిలీజ్ దట్ మూవీ ఆన్ ద సేమ్ డేట్ ఆర్ నాట్. ద నెక్స్ట్ మూవీ ఇస్ పీకేస్ ఫిల్మ్. పీకే గారు ఎప్పుడో స్టార్ట్ చేసిన ఫిల్మ్ ఇది, హరిహర వీరమల్. సో దీనిలో చాలా ఇష్యూస్ జరిగాయి భయ్య, లైక్ హీరోయిన్ చేంజ్ అయిపోవడము, డైరెక్టర్ చేంజ్ అయిపోవడము, మ్యూజిక్ డైరెక్టర్ నాట్ ఓకే అని చెప్పడము అండ్ అలాగే మధ్యలో పీకే గారు బ్రేక్ తీసుకోవడం ఇవన్నీ జరిగాయి. అండ్ ఇప్పటికైతే ఈ మూవీ 28th మార్చ్ కి రిలీజ్ అవ్వాల్సింది బట్ ఇప్పట్లో మూవీ అవ్వదు బికాస్ వి డోంట్ నో ఎంతవరకు ఈ మూవీ కంప్లీట్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్ ఎంత కంప్లీట్ చేసుకుంది, షూటింగ్ ఎంత కంప్లీట్ చేసుకుంది, ఎంతవరకు ఇంకా మిగిలింది, ఇదంతా ఏ విషయం మనకి ఇప్పటి వరకు అయితే తెలియదు. బట్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ వీరమల్లు లీడ్ రోల్ ప్లే చేయబోతున్నారు అండ్ నిధి అగర్వాల్ గారు ఒక మెయిన్ లీడ్ రోల్ ప్లే చేయబోతున్నారు అండ్ ఇప్పటికైతే క్రిష్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, తర్వాత దీన్ని ఎలా ముందరికి తీసుకెళ్తారు అనేది ఇప్పటి వరకు నాకైతే తెలియదు. బట్ లెట్స్ ఈ ఇయర్ లో రిలీజ్ అవ్వాలని అయితే కోరుకుంది. అండ్ ద నెక్స్ట్ మూవీ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ కాంతారా చాప్టర్ 2. సో ఈ మూవీ గురించి మాట్లాడాలంటే భయ్య కాంతారా చాప్టర్ 2 అనడం కంటే కాంతారా ఎ లెజెండ్ ది చాప్టర్ 1 అనడమే కరెక్ట్. ఎందుకంటే దిస్ మూవీ ఇస్ ద ప్రీక్వెల్ ఫర్ ది సీక్వెల్ విచ్ వాజ్ రిలీజ్ కాంతారా. సో కాంతారా మూవీకి ప్రీక్వెల్ అంటే పంజుర్లి దైవం ఆరిజిన్ అలాగే చాలా హిందూ మైథాలజీకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్స్ అండ్ అలాగే మేబీ నాకు తెలిసినంత వరకు హీరో క్యారెక్టర్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ స్టోరీ కూడా ఏమైనా చూపెట్టారు ఫిలిం లో. సో మూవీ టీజర్ ఇప్పటి వరకు రిలీజ్ అయింది అండ్ టీజర్ ని చూస్తే ఒక అప్ స్కేల్ వెళ్ళినట్టే అనిపిస్తుంది మూవీ బికాస్ ప్రొడక్షన్ టీమ్ కానివ్వండి, ద ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, విజువల్స్ కానివ్వండి, మన రిషబ్ శెట్టి గారి లుక్ కానివ్వండి అండ్ అలాగే ఆ బీజిఎం, ఆ ఆర్కెస్ట్రా బీజిఎం కానివ్వండి, ఇన్ని కూడా ఒక లెవెల్ అప్ స్కేల్ అయినట్టే అనిపిస్తున్నాయి. సో దాని వల్ల ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హై ఉన్నాయి అండ్ ఈ మూవీ 2nd October 2025 కి రిలీజ్ అవుతుంది అన్నారు. సో చూద్దాం. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ నిజంగా టీజర్ వైబ్ ని తీసుకొచ్చిందంటే తప్పకుండా తీసుకొచ్చిందని. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ వార్ 2. సో వార్ 2 మూవీ మనకి ఎందుకు స్పెషల్ అంటే భయ్య ఇది ఒక బాలీవుడ్ ఫిల్మ్ కానీ ఇది కూడా ఒక మల్టీ యూనివర్స్ ఫిల్మ్ అనండి లేకపోతే ఒక సినిమాటిక్ యూనివర్స్ ఫిల్మ్ అనండి, ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ ఇది అండ్ అందులో హృతిక్ రోషన్ గారు లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆల్రెడీ వార్ మూవీ 2019 లో రిలీజ్ అయింది అండ్ చాలా మంచి రికగ్నిషన్ తీసుకుంది. టాప్ క్లాస్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ గుడ్ స్టోరీ లైన్. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాట్ మేక్స్ దిస్ మూవీ మోర్ స్పెషల్ ఇస్ ఎన్టీఆర్ అన్న ప్లేయింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. యాంటాగనిస్ట్ అని కొంతమంది అంటున్నారు, లేదు సేమ్ మన టైగర్ ష్రాఫ్ లాంటి రోల్ ఉంటుంది అని కొంతమంది అంటున్నారు. బట్ వీ డోంట్ నో వాట్ దే విల్ ఎగ్జిక్యూట్ అండ్ ఇందులో మనకు తెలిసిందే సల్మాన్ ఖాన్ గారు కానివ్వండి, షారుఖ్ ఖాన్ గారు కానివ్వండి, ఓరో క్యామియో రోల్ కూడా ప్లే చేయడానికి ఛాన్స్ ఉన్నాయి. సో వీ డోంట్ నో వాట్ దే ఆర్ ప్లానింగ్ అండ్ ఈ మూవీని అయన్
ముఖర్జీ గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు అండ్ హీ డైరెక్టెడ్ మెనీ గ్రేట్ ఫిల్మ్స్. సో ఆయన ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ గా వెరీ. అండ్ ద నెక్స్ట్ మూవీ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సో టాక్సిక్ మూవీ గురించి మాట్లాడాలంటే భయ్య, యష్ గారికి కేజీఎఫ్ మూవీ తర్వాత 3 years గ్యాప్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ టాక్. సో ఈ మూవీని ఇన్ని రోజులు ఆయన పీక్ కెరియర్ టైం నిచ్చి ఈ మూవీ తీస్తున్నారు అనే దానికి చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి అండ్ దానికి ఒకటే రిప్లై ఇచ్చారు భయ్య ఆయన, లైక్ ఐ ట్రస్ట్ ద స్టోరీలో బలం ఉంది అందుకే నేను ఇంత టైం ఈ మూవీ కేటాయిస్తున్నానని. అండ్ కొంతమంది కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా రేజ్ చేశారు, లైక్ గీతు మోహన్ దాస్ గారు ఈ మూవీ డైరెక్టర్. సో ఒక లేడీ డైరెక్టర్ ఇంత పెద్ద హీరోని మీ స్టార్డమ్ ని హ్యాండిల్ చేయగలుగుతుందని చెప్పి, బట్ ఆయన దానికి కూడా అదే చెప్పారు, ఐ ట్రస్ట్ ద స్టోరీ అండ్ స్టోరీ అంత నమ్ముతున్నారు కాబట్టి హీ ఈవెన్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఈ మూవీ కూడా April 10, 2025 కి రిలీజ్ అవుతుందని అన్నారు, బట్ లేడీ ఆ డేట్ కి రిలీజ్ అవుతా లేదా అని చెప్పేసి. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ కూలీ. సో కూలీ మూవీ గురించి మాట్లాడాలంటే భయ్య, ఇది LCU లో పార్ట్ కాదు అని అంటున్నారు. అండ్ అలాగే రజనీకాంత్ గారికి అండ్ లోకేష్ కనగరాజ్ గారికి 2025 లో రిలీజ్ అవబోతున్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్. ఎందుకంటే జైలర్ 2 కి ఇంకా టైం ఉంది అండ్ LCU లో నెక్స్ట్ పార్ట్స్ కి కూడా ఇంకా టైం. ఇక్కడ లోకేష్ గారు చెప్తున్న విషయం ఏంటంటే ఇది LCU లో పార్ట్ కాదు, దిస్ ఇస్ ఏ స్టాండ్ అలోన్ ఫిల్మ్ అని. అండ్ ఇందులో బేసిక్ విషయం ఏంటంటే ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద యాక్టర్ అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ ఇందులో మన నాగార్జున గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ లుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది మూవీది. ఆ సాంగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ ఇప్పటి వరకు చాలా మంది లూప్ లో కూడా వింటున్నారు. అండ్ ఈ మూవీ మీద కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఎలా ఈ మూవీ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పేసి. అండ్ ఇంతమంది యాక్టర్స్ ని తీసుకొని వస్తున్నారు కాబట్టి దీన్ని ఎలా పుల్ ఆఫ్ చేస్తారు అనేది కూడా. కానీ నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడాలంటే భయ్య, నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటాను. ది అప్కమింగ్ మూవీ ఆఫ్ దిస్ హీరో ఇస్ ప్రిటీ గుడ్. మతలబ్ డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే మూవీ ఉండదు. కానీ దీని తర్వాత రాబోయే మూవీ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి. దాని మీద నేను మాట్లాడలేదు, విచ్ ఇస్ ప్యారడైజ్. సో ప్యారడైజ్ 2026 లో రిలీజ్ అవబోతుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు 2025 లో రిలీజ్ అవబోతున్న మూవీ హిట్ 3. సో ఈ మూవీ గురించి మాట్లాడాలంటే భయ్య, ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ రోల్ తో రాబోతుంది. లైక్ ద ప్రొటాగనిస్ట్ ఇస్ ఆల్సో ది యాంటాగనిస్ట్ అనే ఫీలింగ్ తీసుకున్నది. లైక్ హిస్ ఎంఏ క్యారెక్టర్. అండ్ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఒక యాంటీ విలన్ లా ఈయనైతే పోర్ట్రే చేశారు హోల్ టీజర్ లో. లైక్ ప్రజలందరూ ఈయన మీద తిరగబడ్డము, ఈయన క్వశ్చన్ చేయడము. అండ్ అర్జున్ సర్కార్ ఇస్ యాక్చువల్లీ ఏ క్రూయల్ క్యారెక్టర్. అది మనకు ఆల్రెడీ టీజర్ లో చూసాం. అండ్ టీజర్ వరకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేవి, కానీ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో తర్వాత అన్ని కూడా చేంజ్ అయిపోయాయి మూవీ మీద. అండ్ మూవీ వచ్చేసి 1st May 2025 కి అయితే షెడ్యూల్ అయింది. సో లెట్స్ సీ హౌ దిస్ మూవీ విల్ పర్ఫార్మ్ ఇన్ థియేటర్స్. అండ్ నెక్స్ట్ మూవీ ఇస్ అ స్మాల్ స్కేల్ మూవీ విచ్ యాక్చువల్లీ క్రియేటెడ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ విత్ దట్ ట్రైలర్ విచ్ ఇస్ మ్యాడ్ స్క్వేర్. సో మ్యాడ్ స్క్వేర్ మూవీ గురించి మాట్లాడాలంటే భయ్య, ఫస్ట్ మ్యాడ్ మూవీ వచ్చినప్పుడు అదొక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా వచ్చింది. లైక్ వి ఆల్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ టు హ్యాపెన్ ఇన్ దట్ ఫిలిం. కానీ ఇట్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. అండ్ నిజానికి మీరు ఒక 2 గంటలు కూర్చొని నవ్వుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్. అండ్ దాని తర్వాత మ్యాడ్ స్క్వేర్ తీస్తున్నారంటే సేమ్ అదే కాలేజ్ లో కానివ్వండి లేకపోతే జాబ్ లైఫ్ గురించి కానివ్వండి మూవీ తీస్తారని అయితే మనం. కానీ ఒక పెళ్లి స్టోరీలన్నీ తీసుకొని అది కూడా ఒక ఫ్రెండ్ పెళ్లిలో మనం చేసే తీట పనులు ఎలా ఉంటాయి అనేది చూపెట్టి ఫీల్. అండ్ ఈ మూవీ మీద ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రేజర్ వల్ల అయితే చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అండ్ దాన్ని వీళ్ళు ఎలా క్యాష్ చేస్తారు అనేది మనం. అండ్ నెక్స్ట్ మూవీ ఇస్ రెట్రో. సో సూర్య గారికి కంగు అలాంటి ఫ్లాప్ తర్వాత ఒక కంబ్యాక్ ఫిలిం అని అనుకుంటున్నా ఈ ఫిలిం. ఎందుకంటే ఈ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారు. రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీకి స్టోరీ ఆయననే ఇచ్చారు, కానీ మేబీ అది ఎగ్జిక్యూషన్ లో ఏదైనా మిస్టేక్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. బట్ స్టిల్ సూర్య గారికి అండ్ పూజా హెగ్డే గారికి ఇది ఒక బిగ్ ఫిలిం భయ్య. అండ్ పూజా హెగ్డే గారి లుక్స్ కూడా చాలా నేచురల్ గా అనిపిస్తున్నాయి. అండ్ రిలీజ్ అయిన సాంగ్ కూడా చాలా క్లోజ్ టు హార్ట్ అంది నాకు, బికాస్ ఇట్ ఫీల్స్ వెరీ స్మూత్ అండ్ ఇట్ వెరీ గుడ్ టు హియర్. సో అందుకని చెప్పేసి ఈ మూవీ మీద కూడా ఎక్స్పెక్టేషన్ చాలా డీసెంట్ గా ఉన్నాయి. అండ్ మూవీలో ఆ రెట్రో వైబ్ ని అయితే క్రియేట్ చేశారు. అండ్ అది మూవీకి రిలీజ్ చేసిన కంటెంట్ మొత్తంలో కూడా మనం ఫీల్ అవుతున్నాం. అండ్ ఈ మూవీ కూడా హిట్ తో కంప్లీట్ చేయబోతుంది భయ్య. ఇట్ ఈస్ ఆల్సో రిలీజింగ్ ఆన్ 1st May 2025. అండ్ ద నెక్స్ట్ మూవీ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ రాజా. సో రాజాసాబ్ మూవీ గురించి మాట్లాడాలంటే భయ్య, ఈ మూవీ అయితే త్వరలో రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ అలాగే కొంచెం షూటింగ్ వర్క్స్ కూడా వర్క్ చేస్తున్నారు. చాలా వరకు మంచి స్కేల్ లో అండ్ మంచి పేస్ లో అయితే మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇది కూడా ఒక పాన్ ఇండియన్ రిలీజ్ ఉండబోతుంది. అండ్ ప్రభాస్ గారికి ఒక హర్రర్ కామెడీ థ్రిల్లర్ ఫిలిం లో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫిలిం ఇది. అండ్ చూడడానికి అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అండ్ అలాగే ఇంత పెద్ద హీరోని ఇంత పెద్ద క్యాష్ ని పెట్టుకొని మారుతి గారు ఈ మూవీని ఎలా పుల్ ఆఫ్ చేస్తారు అనేది చూడడానికి నేనైతే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను. అండ్ ఇందులో ప్రభాస్ గారు మల్టీ రోల్ ప్లే చేయబోతున్నారు అనేది కూడా ఒక ఓల్డ్ ఏజ్ రోల్ అండ్ అలాగే ఒక యంగ్ రోల్. రెండింటి ఫస్ట్ లుక్స్ మనం చూసాం. సో అవి డ్యూయల్ రోలా లేకపోతే ఒకటే మనిషి అలా మారుతాడా, విల్ జస్ట్ వెయిట్ అండ్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకన్. సో ఈ మూవీ గురించి మాట్లాడాలంటే భయ్య, మిషన్ ఇంపాసిబుల్ ఎంత పెద్ద హిట్ అనేది మన అందరికీ తెలిసింది. అండ్ ఒకవేళ మీరు కూడా మిషన్ ఇంపాసిబుల్ మూవీ చూస్తుంటే ఈ మూవీ ఇంటర్నేషనల్లీ ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొస్తుంది అనేది యూ కెన్ జస్ట్ గెస్. అండ్ ఈ మూవీ 23rd May 2025 కి రిలీజ్ అవబోతుంది. అండ్ ఇందులో టామ్ క్రూజ్ గారు ఎలాగే మిషన్ ఇంపాసిబుల్ కి మెయిన్ హీరో ఆయన మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారు. అండ్ క్రిస్టోఫర్ మెక్వరీ గారు ఈ మూవీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఈవెన్ రైటర్ కూడా. సో వీళ్ళందరూ ఎలా ఈ మూవీని ముందరు తీసుకెళ్లబోతున్నారు అనేది చూడాలి. అండ్ ఐ హోప్ దిస్ విల్ బి ద లాస్ట్, ఎందుకంటే ప్రతిసారి అలానే బట్ సంథింగ్ న్యూ కమ్స్ ఇన్. అండ్ దెన్ ద లాస్ట్ మూవీ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ ఓజీ.
ఓజా సంబీర్. పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది. అండ్ ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ నుంచి ఇనీషియల్ ఎప్పుడైతే ఈ మూవీ అనౌన్స్ అయిందో అప్పటి నుంచే చాలా హై ఉన్నాయి. అండ్ ఈ మూవీని ఇంకొక విషయం నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే భయ్య, ఈ మూవీ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో అప్పుడే చాలా హై ఉండే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, అండ్ ఈ మూవీ మీద ఉన్న ఒక హైప్ కానివ్వండి. కానీ ఎప్పుడైతే ఈ మూవీ ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఈ షెడ్యూల్ వల్ల ఎలాగైతే ఈ మూవీ ఇంకా ముందుకు వెళ్తుందో దానివల్ల ఇంకా ఎక్కువ హైప్ క్రియేట్ అవుతుంది అన్నట్టు నాకు అండ్ ఈ మూవీ 2025 లో రిలీజ్ అవుతుందా లేదా అనేది నాకు పెద్ద క్వశ్చన్. బట్ ఐ హోప్ ఈ మూవీ 2025 లో రిలీజ్ అవ్వాలి అండ్ ఇట్ షుడ్ బి ఎ గ్రేట్ హిట్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు, బికాస్ దిస్ ఇస్ అ ప్యూర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. అండ్ నాకు ఇలాంటి ఫిల్మ్స్ పర్సనల్ గా చాలా బాగా నచ్చాయి. అండ్ సుజిత్ గారు తెలిసిందే కదా సాహో లాంటి మూవీని ఎలా పుల్ అప్ చేశారు. సో ఈ మూవీని ఇంకా బాగా తీస్తారు అనేది ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ హిమ్. సో దట్స్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్. అండ్ ఫైనల్లీ ది హానరీ మెన్షన్ అండ్ వన్ ఆఫ్ ద మూవీ విచ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ is releasing in May on 30th May 2025 which is సో విజయ్ దేవరకొండ గారికి రీసెంట్ గా పెద్దగా హిట్స్ లేవు, కానీ ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇందులో సత్యదేవ్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారు, విజయ్ దేవరకొండ గారు లీడ్ రోల్ ప్లే చేయబోతున్నారు, అండ్ భాగ్యశ్రీ గారు యాజ్ ఫీమేల్ లీడ్ ప్లే చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హై ఉన్నాయి. ఒక పీరియాడిక్ ఫిల్మ్ ఉండబోతుంది అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు సమ్ పబ్లిక్ డ్రామా. సో ఈ మూవీ వల్ల అయినా విజయ్ దేవరకొండ గారికి ఒక కంబ్యాక్ రావాలని కోరుకుంటున్నారు. టీజర్ కూడా చాలా ప్రామిసింగ్ అయితే ఉంది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ విత్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ హావ్ ఎంజాయ్డ్ ది వీడియో అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. విల్ బ్రింగ్ ఆన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో.